2000s లో ఫార్మా ఇండస్ట్రీకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదే చైనా వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లో దిగారు. మేము సగం రేటుకి కెమికల్స్ ఇస్తామని చెప్పి డంపింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియాలో చాలా ఫార్మా కంపెనీలు చైనా దాటికి తట్టుకోలేక మూతపడిపోయాయి. షేర్ హోల్డర్స్ అందరూ భయపడ్డారు. దివీస్ పని కూడా అయిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ మురళీ దివి గారు నవ్వారు. ఆయన దగ్గర ఒకే ఒక్క సీక్రెట్ ఆయుధం ఉంది. అదే ప్రాసెస్ కెమిస్ట్రీ. సింపుల్ గా చెప్పాలంటే చైనా వాడు ఒక కెమికల్ ని తయారు చేయడానికి 10 స్టెప్స్ వాడితే మురళీ దివి గారు తన బ్రెయిన్ ని వాడి దాన్ని 5 స్టెప్స్ లోనే పూర్తి చేసేవాడు. దీనికోసం ఆయన ఎంజైమ్స్ ని వాడారు. దీని వలన కరెంట్ ఆదా అవుతుంది, టైం ఆదా అవుతుంది, వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంతే ఈ ఒక్క ఐడియా వల్ల ఆయన ప్రొడక్షన్ కాస్ట్ సగానికి సగం పైగా తగ్గిపోయింది. చైనా వాడికంటే తక్కువ రేటుకి వాడికంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీన్నే చెక్మేట్ అంటారు. ఈ రోజు ప్రపంచంలో తయారయ్యే నెఫ్రాక్సిన్ పెయిన్ కిల్లర్ లో 70% దివీస్ ల్యాబ్స్ నుంచే వెళ్తుంది. అలాగే గ్యాబాపెంటిన్ అనే నరాల మెడిసిన్ కూడా, అలాగే డెక్స్ట్రోమెటార్ఫిన్ అనే దగ్గుకు సంబంధించిన మెడిసిన్, ఇలా ఎన్నో మెడిసిన్స్ లో ఆయన కింగ్. చైనా వాళ్ళు కూడా ఇప్పుడు దివీస్ తో మనం పోటీ పడలేంరా బాబు అని చెప్పేసి చేతులు ఎత్తేసి ఇండియా నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ రోజు దివీస్ ల్యాబ్స్ మార్కెట్ వాల్యూ దాదాపు 1,10,000 కోట్లు.